వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు డబ్బులు లేవంటున్న కర్ణాటక సీఎం ఇదే మాట తెలంగాణలోనూ కాంగ్రెస్ చెబుతుందా అంటూ కేటీఆర్ సందేహాన్ని వ్యక్తం చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 4,000 రూపాయల ఆసరా పెన్షన్, ప్రతి మహిళకు 2,500, 500కే గ్యాస్ సిలిండర్ అన్నమాట ఎక్కడ పోయిందని ఎక్స్లో నిలదీశారు. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ఎన్నికల హామీలను అమలు చేయడంలో చేతులెత్తేశారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రచారంలో వాగ్దానం చేసింది నిజమే, కానీ అన్ని వాగ్దానాలను అమలు చేయలేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో అన్నారు. ఆ వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. తెలంగాణ భవిష్యత్ కూడా ఇలాగే ఉండబోతోందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు డబ్బులు లేవంటున్న కర్ణాటక సీఎం ఇదే మాట తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చెబుతుందా అంటూ కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి గురించి సాకులు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వటానికి ముందు కనీసం అధ్యయనం చేయలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నకిలీ హామీలు, ఇచ్చిన కాంగ్రెస్ నేతలు నకిలీలు అని ఎక్స్ లో పేర్కొన్నారు కేటీఆర్. రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకిస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడ పోయిందని నిలదీశారు. మొదటి కేబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత, మెగా డిఎస్సి ప్రకటన ఉంటుందన్న మాట ఏమైందని ప్రశ్నించారు కేటీఆర్. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. అసెంబ్లీలో తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని కోరారు. ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై రేపు అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం ఉందని ప్రస్తావించారు. ప్రభుత్వానికి అవకాశం ఇస్తే సమాధానం ఇవ్వడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని హరీష్ రావు కోరారు. హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 1 గంట వరకే కొత్త ఏడాది వేడుకలకు పోలీసులు అనుమతినిచ్చారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వొద్దని ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్నారు. లిక్కర్ సంబంధిత ఈవెంట్లలో మైనర్లకు అనుమతి లేదన్న సిపి న్యూ ఇయర్ వేడుకలో డ్రగ్స్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. శేర్లింగంపల్లి జోన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు. 3 టీములుగా ఏర్పడిన అధికారులు అక్రమ కట్టడాలన్నిటినీ నేలమట్టం చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 6 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రసాద్ ఆస్తిని కాజేయాలనే ముందస్తు పథకం ప్రకారమే నిందితుడు ప్రశాంత్ ఈ హత్యలన్నీ చేశాడని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ చెబుతున్నారు. కేసు గురించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తామంటున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 6 హత్యలను ఛేదించారు కామారెడ్డి జిల్లా పోలీసులు. దాదాపుగా 9 రోజుల వ్యవధిలోనే ఒక అత్యుత్తమైన దర్యాప్తు చేసి ఆ కేసులను ఛేదించారు. మనతో పాటు మాట్లాడడానికి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ గారు ఉన్నారు. వారి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన ఘటన. దాదాపుగా ఇన్సిడెంట్ నిజామాబాద్ జిల్లాలో జరిగింది. కేసు దర్యాప్తు ఇక్కడి నుంచి ప్రారంభమైంది. దాదాపుగా ఒక సంచలనం రేపించినటువంటి ఈ సంఘటన పట్ల పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేసింది మరోసారి నిరూపితమైంది. ఎట్లా చూస్తారు? మనకి 14th ఆఫ్ దిస్ మంత్ సదాశివ్ నగర్ పిఎస్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్స్ డెడ్ బాడీ వాజ్ ఫౌండ్ అండి, ఇన్ అ బర్న్డ్ కండిషన్. సో అన్ఐడెంటిఫైడ్ ఉమెన్ అండ్ మర్డర్ కేసు కాబట్టి మనం ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయడము, ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడము. అండ్ దే హ్యావ్ వర్క్డ్ వెరీ మెటిక్యులస్లీ, ఎందుకంటే మనకి సీన్ దగ్గర ఏమీ క్లూస్ దొరకలేదు. సో ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ మనం ఫుటేజ్ అంతా వెరిఫై చేయడం జరిగింది. వెహిక్యులర్ మూమెంట్ అంతా చూసాము. సో ఫైనలీ అవర్ టీమ్ హ్యాస్ నారోడ్ డౌన్ ఆన్ వన్ సస్పిషియస్ వెహికల్. సో వాళ్ళని మనం ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మన కేసుతో పాటుగా ఫ్రమ్ నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఆల్సో కొన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ అంటే మర్డర్ కేసెస్ విచ్ ఆర్ యట్ టు బి డిటెక్టెడ్ ఉండడము గత 10 రోజులుగా. సో వాటికి వీటికి అంటే మనం ఫోటోగ్రాఫ్స్ అవి కంపేర్ చేస్తే మన దగ్గర అయిన వాటికి చేగుంటలో అయినవి సిమిలర్గా ఉండడంతో దేర్ కుడ్ బి సమ్ కనెక్షన్ అని సస్పెక్ట్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేయడంతో మనకి వీ హ్యావ్ discovered that accused persons have, through a very gruesome conspiracy, అందరిని వన్ ఆఫ్టర్ ది అదర్ 6 persons ని వాళ్ళు మర్డర్ చేశామని కన్ఫెస్ చేస్తున్నారు. సో యాజ్ పర్ దేర్ కన్ఫెషన్ అండ్ మన ఇన్వెస్టిగేషన్ లో కూడా తెలిసింది ఏంటంటే 29th ఆఫ్ లాస్ట్ మంత్ వాళ్ళు ఫస్ట్ ప్రసాద్ అనే పర్సన్ని వాళ్ళు దే హ్యావ్ మర్డర్డ్ అండ్ బరీడ్ హిమ్ అని చెప్తున్నారు. మనం అది ఎగ్జిమేషన్ చేసి అది బాడీ రికవర్ చేయాలి ఇఫ్ ఫౌండ్ టు బి కరెక్ట్. సిమిలర్లీ అతని వైఫ్ని, అతని 2 చిల్డ్రన్ అండ్ 2 సిస్టర్స్ ఆన్ డిఫరెంట్ డేట్స్ అందరినీ కూడా స్ట్రాంగ్యులేషన్ ద్వారా చంపడము, బాడీస్ని డిఫరెంట్ ప్లేసెస్లో డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సో మన దగ్గర కేసు 14th రోజు అయింది. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఓవరాల్, బట్ ఐ అప్రిషియేట్ ఎఫర్ట్స్ ఆఫ్ సదాశివ్ నగర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ హోల్ టీమ్, బికాస్ వాళ్ళు ఇలాగ డిటెక్ట్ చేసి ఉండకపోతే దేర్ నెక్స్ట్ ప్లాన్ వాజ్ టు మర్డర్ మదర్ ఆఫ్ deceased, one of the deceased. So this is only preliminary investigation. Proper ga all clues we will take up and continue it. దాదాపుగా ఈ వ్యవహారం చూసుకున్నట్టయితే చిన్నపిల్లలతో పాటు ఓ వృద్ధురాలు, అదేవిధంగా ఈ ప్రాణ స్నేహితుడి హత్య చేశారని స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉండే, గతంలో ఇతను దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో ఇద్దరు స్నేహంగా ఏర్పడినని కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎట్లా చూస్తారు? మన ఈ కేసులో డిసీజ్డ్ ప్రసాద్ అనే అతని మీద 2018లో మక్లూర్లో ఒక కేసు అయిందండి. అంటే ఒక ఉమెన్ వీడియోస్ ఏవో తీసి రిలీజ్ చేసిన తర్వాత షీ హాజ్ కమిటెడ్ సూసైడ్. ఆ తర్వాత హీ హాజ్ లెఫ్ట్ ద కంట్రీ. 2022లో రిటర్న్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళు సరిగా మాట్లాడట్లేదు అన్న దాని మీద వాళ్ళు మక్లూరు వదిలిపెట్టి పాల్వంచ మన దగ్గర వచ్చి ఉంటున్నారు. ముందు నుంచి అక్వింటెన్స్, ఫ్రెండ్షిప్ ఉంది. ఆ నమ్మకంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇతన్ని నమ్మడం జరిగింది. అండ్ అతను చెప్పిన దగ్గరికి వెళ్ళడము, కార్ ఎక్కమంటే ఎక్కడం. ఢిల్లీలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. भारतीय जनता पार्टी कोई बात सुनना नहीं चाहती, न देखना चाहती है।
चरम सीमा पर महंगाई है, किसान की आय दोगुनी अभी तक नहीं हुई। ये तमाम वो सवाल है जो हमें जनता के बीच में ले जाने। यूपी ने आपको, क्या कांग्रेस ने आपको आश्वासन दिया है कि आपको सम्मानजनक सीटें दी जाएंगी? 80 हराएगा, 80 हराएंगे। भारतीय जनता पार्टी देश से हट जाएगी। बहुत बहुत शुक्रिया। దొంగరాత్రి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వం పూనుకుంటుంది. ఎన్జీటీ ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ దొడ్డిదార్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం అర్ధరాత్రులు చేస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్ కుడి కాలువ ఆక్రమణకు పాల్పడుతూనే అన్ని నిబంధనలను ఏపీ ప్రభుత్వం విస్మరించడంపై తెలంగాణ ఇంజనీర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హడావిడి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర అంశాల్లో తెలంగాణ నిమగ్నమై ఉండగా ఏపీ ప్రభుత్వం ఇదే అదనుగా అక్రమాలకు తెగబడుతున్నది. పోలింగ్ కు ముందు రోజే ఒకవైపు నాగార్జునసాగర్ డ్యాంను సాయుధ బలగాలతో ఆక్రమించుకున్నది. అదేగాక మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను, ఎన్జీటీ ఉత్తర్వులను తుంగలో తొక్కి ప్రాజెక్టు పనుల్ని అర్ధరాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుతురుతో నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఇదే విషయమై తెలంగాణ అనేక మార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల 80,000 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యం పోతిరెడ్డి విస్తరణ పనులకు 6,829.15 కోట్ల రూపాయలతో 2020 మే 5వ తేదీన 203 జీవోను ఏపీ సర్కారు జారీ చేసింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లేలా చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్ కు కృష్ణా జలాల్ని తరలించనున్నారు. అదే రీతిన 15 జూలై 2020న పెన్నా బేసిన్ లో కాల్వల సామర్థ్య పెంపు పనులకు 1,415 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు జీవో 388 ద్వారా పాలనా అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు కేంద్రానికి అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకు పోవద్దని గతంలోనే కేంద్ర జలశక్తి ఆదేశానుసారం కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కేంద్ర ఆదేశాలను బేఖాతరు చేసి ఏపీ టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్ని చేపడుతున్నదని తెలంగాణకు చెందిన ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన ఎన్జీటీ ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు అనుమతులున్నాయా లేవా, ప్రాజెక్టు వల్ల ఏపీ తెలంగాణకు సమన్యాయం జరుగుతుందా లేదా, శ్రీశైలం జలాలు ఇరు రాష్ట్రాలకు చెందిన అంశమైనందున కేంద్ర జలశక్తి పర్యావరణ అనుమతులతో పాటు మరే విధమైన అనుమతులు కావాల్సి ఉంటుందనే అంశాలను కూడా తేల్చి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు ప్రాజెక్టు పనుల్ని చేపట్టవద్దని, ప్రాజెక్టు పనుల్ని చేపట్టేందుకు కావాల్సిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవచ్చని ఎన్జీటీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దానిని సాకుగా చేసుకుని ఏపీ ప్రభుత్వం ఏకంగా టెండర్లను ఖరారు చేయడంతో పాటు భారీ యంత్రాలు, వేలాది మంది కార్మికులతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా ఎన్జీటీ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నదని, దానిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించింది. అందులో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఎండీలను ప్రతిపాదులుగా చేర్చింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనిని స్వయంగా ఎన్డీఏ బృందమే సందర్శించాలని ప్రత్యేకంగా తెలంగాణ సర్కారు అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో వాస్తవాలను తేల్చేందుకు ఎన్జీటీ కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అబద్ధమేనని ఆ కమిటీ నివేదించింది. దీంతో పర్యావరణ అనుమతులు పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని చేపట్టవద్దని, కనీసం డిపిఆర్ తయారీ కోసం కూడా ఎలాంటి తవ్వకాలను పనుల్ని చేపట్టవద్దని ఎన్జీటీ నొక్కి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పనులు చేపడితే అందుకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి 2021 డిసెంబర్లో ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉన్న ఏపీ సర్కారు తెలంగాణ ఎన్నికల్లో నిమగ్నమైన సమయాన్ని అదనుగా తీసుకొని కొద్ది రోజుల నుంచి ప్రాజెక్టు పనుల్ని మళ్లీ ముమ్మరం చేసింది. ఎన్జీటీ ఉత్తర్వుల్ని తుంగలో తొక్కి మరీ పనులు చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం డిపిఆర్ తయారీ కోసమంటూ ఏకంగా ప్రాజెక్టు పనుల్ని గతంలో చాలా వరకు పూర్తి చేసింది. కేంద్ర జలశక్తి మార్గదర్శకాల ప్రకారం డిపిఆర్ తయారీ కోసం చేపట్టాల్సిన పనుల కన్నా ఎన్నో రెట్ల స్థాయిలో పనులు జరిగాయని ఎన్జీటీ నియమించిన కమిటీనే స్వయంగా ఫోటోలతో సహా గతంలోనే నివేదించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ 800 ఫీట్ల నుంచి 8.8 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ను తవ్వాల్సి ఉండగా నివేదిక సమర్పించే నాటికే ఆ పనులన్నీ పూర్తయ్యాయి. 4 ప్రాంతానికి అప్రోచ్ ఛానల్ కు మధ్య కేవలం 15 మీటర్ల తవ్వకం పనులు మాత్రమే మిగిలి ఉందని తెలిపింది. అదేవిధంగా అప్రోచ్ ఛానల్ 4 ఇక 237 మీటర్ల పొడవుతో నిర్మించాల్సి ఉండగా ఆ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. 4 లోతు 150 నుంచి 180 మీటర్ల వరకు ఉంటుందని, 4 గోడలకు సంబంధించి ఇరుపక్కల షార్ట్ క్రీటింగ్ పనులు కూడా మొదలయ్యాయని, ప్రాజెక్టులో భాగంగా 250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో 730 ఫీట్ల లోతుతో ఏర్పాటు చేయాల్సిన పంప్ హౌస్ కు సంబంధించిన తవ్వకాలన్నీ పూర్తయ్యాయని, మొత్తంగా 12 పైప్ లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందులో ఇప్పటికే 10 పైప్ లైన్ల కోసం 5 మీటర్ల వ్యాసార్థంతో 35 నుంచి 50 మీటర్ల వరకు తవ్వకాలు పూర్తయ్యాయని, షార్ట్ క్రీటింగ్ పనులు కూడా మొదలయ్యాయని, డెలివరీ సిస్టర్ను నిర్మాణానికి సంబంధించిన తవ్వకాలన్నీ పూర్తయ్యాయని, అక్కడి నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువను కలుపుతూ సుమారు 500 మీటర్ల నిక్కు కెనాల్ను సైతం తవ్వారని వెల్లడించింది. కాంక్రీట్ పనుల కోసం ప్రాజెక్టు సైడ్ లో రెడ్ సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారని, కంకర, ఇసుకను కూడా ఇప్పటికే సిద్ధం చేశారని ఆ కమిటీ తెలపడం గమనార్హం. ప్రస్తుతం ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి గత కొద్ది రోజులుగా మిగిలిపోయిన ప్రాజెక్టు పనుల్ని ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అర్ధరాత్రి వేళ సైతం పనుల్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నదని తెలుస్తున్నది. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులను పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చేపట్టవద్దని, కనీసం డిపిఆర్ తయారీ కోసం ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ స్పష్టం చేయడంతో పాటు అప్పటికే చేపట్టిన పనుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని నిర్ణయించింది. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో జరిగిన పనుల్ని, వాటి వల్ల పర్యావరణానికి వాటిల్లిన నష్టాన్ని, ఏపీ సర్కారు చేసిన ఖర్చును తదితర సాంకేతిక అంశాల పరిశీలనకు ప్రత్యేక కమిటీని నియమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర జల సంఘం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. 4 నెలల్లో ఆ కమిటీ తమ అధ్యయన నివేదికను అందజేయాలని 2021 డిసెంబర్లో తన తీర్పులోనే స్పష్టం చేసింది. ఇప్పటికీ 2 ఏళ్లు గడిచినా ఆ నివేదిక జాడ లేకుండా పోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై ఏపీ ప్రభుత్వం ఆది నుంచి దుందుడుకుగా ముందుకు పోతున్నా కేఆర్ఎంబీ మాత్రం చోద్యం చూస్తున్నది. లిఫ్ట్ పనులకు జీవో జారీ చేసిన నాటి నుంచి తెలంగాణ సర్కారు కేంద్రానికి, బోర్డుకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా కూడా ఏపీ బేఖాతరు చేస్తూనే ఉన్నది. ఎన్జీటీ ఆర్డర్ను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1 పనులను చేపడుతున్నదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణకు పూనుకున్నదని, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ ను పూర్తి చేసిందని, ఇకనైనా వెంటనే ఏపీని నిలువరించాలని, ప్రాజెక్టు పనుల్ని అడ్డుకోవాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తూ బోర్డుకు 10ల సంఖ్యలో లేఖలు రాసింది. అయినప్పటికీ కేఆర్ఎంబీ నుంచి స్పందన కరువైంది. ఇప్పటి వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం ఆ వైపు కన్నెత్తి చూసింది కూడా లేదని తెలంగాణ ఇంజనీర్లు మండిపడుతున్నారు. ఇకనైనా బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. రోజుకు సగటున 30 మంది రైతులు బలవంతంగా ప్రాణాలొద్దారు. మరోవైపు తెలంగాణలో మాత్రం రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. కానీ వాస్తవం ఇలా ఉంటే పార్లమెంటు సభ్యులు చర్చించలేదు కాబట్టి రైతులెవరూ చనిపోలేదని ఓ బీజేపీ ఎంపీ అతి తెలివి ప్రదర్శించడం విశేషం. ఢిల్లీలో ఖర్గే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ చూద్దాం. सभी लोग जीत के आना है, जीत के लिए क्या करना उसके बारे में हम सोचें. कौन प्राइम मिनिस्टर बनना ये बाद में की बात है. एमपीज अगर नहीं है तो प्राइम मिनिस्टर की बात करके क्या फायदा है. तो इसीलिए हम पहले अपनी संख्या बढ़ाने के लिए एक होकर सभी लोग लड़ के हम मेजॉरिटी लाने की कोशिश करेंगे.
और बीजेपी आज जो और मोदी जी बहुत इतना 1-2-3 इलेक्शन होने के बाद उनको तो इतना घमंड आया कि अब देश में मेरे सिवाय कोई नहीं बचेगा या दुनिया में भी मैं एक ही लीडर हूँ प्रचार करते हैं। तो हम पहले जीतने की कोशिश करेंगे और एक होकर जीतेंगे। हाँ, अरे मैं कितने बार बोलूं कि एक बोल रहा हूं, पहले हम जीतेंगे, उसके बाद में हमारे एमपीज आकर क्या कर सकते हैं डेमोक्रेटिक प्रोसेस में वो हो जाएगा। पहले हमारे को चिंता है जीतने की, और आप लोग सभी उस दिशा में सोचिए, नहीं कि उन्होंने ये बोला हमने ये बोला, ये तो हमारी इंटरनल बात है, उसमें कोई ये नहीं है। थैंक यू। साथियों आज की बैठक के बाद सभी पार्टियों ने ये गुजारिश की खड़गे जी से कि वो आपको ब्रीफ करें जो मुद्दे उठाए गए थे इस बैठक। इवी बुलेटिन अपडेट्स, कीप वाचिंग टी न्यूज़।